వెల్కమ్ టు దూతా మీడియా. టీడీపీ అధినేత తన పార్టీ తరపున పోటీ చేసే అసెంబ్లీ అభ్యర్థుల్లో కొందరి పేర్లు అందరి దృష్టిని ఆకర్షించాయి. అలాంటి పేర్లలో ఆమెదొకటి. ఎన్నికల్లో ఆమెను ఖరారు చేయడం అప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇంతకీ ఆమె ఎవరు అనుకుంటున్నారా? ఉమ్మడి అనంతపురం జిల్లాను ఈసారి టీడీపీ క్లీన్ స్వీప్ చేసింది. మొత్తం 14 నియోజకవర్గాల్లోనూ టీడీపీ కూటమి విజయ ఢంకా మోగించింది. ఈ క్రమంలోనే సింగనమల నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన బండారు శ్రావణిశ్రీ కూడా ఘన విజయం సాధించారు. ఆమె గురించి నేటి జర్నీ ఆఫ్ ద లీడర్ లో తెలుసుకుందాం. బండారు శ్రావణిశ్రీ 1990 ఆగస్టు 4న అనంతపురం జిల్లా బుక్కరాయి సముద్ర మండలం సిద్ధరామపురం గ్రామంలో జన్మించారు. ఆమె 2013లో తెలంగాణలోని హైదరాబాద్ లో ఎస్టీ ఫ్రాన్సిస్ కాలేజ్ ఫర్ ఉమెన్ లో మాస్ కమ్యూనికేషన్స్ లో మాస్టర్స్ పూర్తి చేసింది. తండ్రి బండారు రవికుమార్. ఆయన 2014లో టీడీపీ అభ్యర్థిగా టికెట్ పొంది వ్యక్తిగత కారణాలతో పోటీనిచ్చి తప్పుకున్నారు. ఆయన స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చిన ఆమె 2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో సింగనమల నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఈ పోటీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జొన్నలగడ్డ పద్మావతి చేతిలో ఓడిపోయారు. బండారు శ్రావణిశ్రీ 2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున సింగనమల నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఎస్సీ రిజర్వ్డ్ స్థానమైన సింగనమల అసెంబ్లీ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే యామిని బాలకు టికెట్ కన్ఫర్మ్ అని అందరూ అనుకున్నారు. అయితే బాబు జయించిన సర్వేలో నెగిటివ్ ఫీడ్బ్యాక్ రావడంతో ఆయన ఆలోచనలో పడ్డారు. దీంతో ఆ సీటుకు అభ్యర్థిని ఫైనల్ చేయలేదు. యామిని బాలకు ప్రత్యామ్నాయంగా ఎవరిని ఎంపిక చేస్తే బాగుంటుందన్న వెతుకులాట విషయం జేసీకి తెలియడంతో ఆయన ఎంట్రీ ఇచ్చారు. ఆయన సిఫారసుతో బాబు బండారు శ్రావణ్ని ఎంపిక చేసినట్లుగా చెప్తున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే 2014లో బండారు శ్రావణిశ్రీ తండ్రి బండారు రవికుమార్ కు టీడీపీ అభ్యర్థిగా మొదట టికెట్ లభించి ఆ తర్వాత పోటీకి వెనక్కి తగ్గారు. వ్యక్తిగత కారణాలతో పోటీ నుంచి దూరమైనప్పటికీ పార్టీ నిలబెట్టిన యామిని బాల గెలుపు కోసం తీవ్రంగా కృషి చేశారు. ప్రజల్లో పలుకుబడితో పాటు తన రాజకీయ వారసురాలుగా తన కుమార్తెను రంగంలోకి తీసుకొచ్చారు. వీరికి జేసీ దివాకర్ రెడ్డి అండదండలు కూడా ఉండడంతో కలిసి వచ్చింది. యామిని బాలపై వ్యతిరేక ఉండటం, శ్రావణిపై సానుకూల రిపోర్టులు రావడంతో ఆమెకు టికెట్ కేటాయించేందుకు చంద్రబాబు సిద్ధమయ్యారు. అదే టైంలో జేసీ ఎంటర్ అయి శ్రావణికి టికెట్ ఇవ్వండి, గెలిపించే బాధ్యత నేను తీసుకుంటానన్న భరోసా ఇవ్వడంతో చంద్రబాబు ఆమెకు టికెట్ ఫైనల్ చేసినట్లు అప్పుడు ప్రచారం జరిగింది. అలా 2024లో వైసీపీ అభ్యర్థి వీరాంజనేయులపై 8,000 పైచిలకు ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2019 ఎన్నికల్లో సింగనమల్లో జొన్నలగడ్డ పద్మావతి చేతిలో ఓడిపోయిన బండారు శ్రావణి 2024 ఎన్నికల్లో మాత్రం గ్రాండ్ విక్టరీ కొట్టారు. 34 ఏళ్లకు తొలిసారిగా ఎమ్మెల్యే గెలుపొందారు బండారి శ్రావణి. బండారు చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ దూతా మీడియా.